అందరికీ కూడా శుభాశీస్సులండి. మకర రాశి వారికి 2026 గాను జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 మాసాలు కూడా ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా ఈ యొక్క 3 మాసాలు ప్రారంభంలోనే అనేక విధాలు కూడా కలిసొచ్చేదే అధికంగా ఉంది. మకర రాశి వారికి లగ్నంలో కుజుడు, రవి, శుక్రుడు, బుధుడు సంచరించడం, అలాగే గ్రహస్థానాల యొక్క ప్రభావాలు కొంతమేర అనుకూలించడం వల్ల ఆర్థిక లావాదేవీలన్నీ కూడా విశేషంగా కలిసి వస్తాయి. తెలుగు ప్రకారంగా సంవత్సరం చివర, ఇంగ్లీష్ ప్రకారంగా ప్రారంభం. ఈ 3 మాసాలు కూడా ప్రతి రంగంలోనూ రాణించగలుగుతారు. అన్నింట విజయం వరిస్తుంది. పట్టుదలతోనూ ప్రతి కార్యాన్ని ఓర్పుగా, ఓపికగా ప్రతి అవకాశాన్ని కూడా అందిపుచ్చుకుంటారు. ఉన్నత లావాదేవీలు, ఉన్నత వ్యాపార లావాదేవీలు కొత్తగా ప్రారంభం చేసే వాళ్ళకి కానీ, ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి కానీ, చేస్తున్న వాళ్ళకి వ్యాపారం పుంజుకుంటుంది. కొత్తగా ప్రారంభం చేసే వాళ్ళకి కూడా జీవితకాలం కలిసే వస్తుంది. ఎంతటి వ్యాపారాన్నైనా కూడా వీళ్ళు ప్రారంభించడం, మొదలుపెట్టడం, ఆరంభించడం, అలాగే సమర్థవంతంగా ఆ వ్యాపారాన్ని కొనసాగించడం కూడా జరుగుతుంది. విద్యార్థులకి మంచి అనువైన కాలము. చక్కగా ఎక్కువ శాతం మంచి మార్కులతోటి సంతోషంగా కుటుంబం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది. పిల్లలు రాణించగలుగుతారు. తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు. పిల్లలు కూడా సంతోషంగా ఉన్నత చదువులకి వెళ్తారు. తర్వాత విదేశీ యానయోగ ప్రయత్నాలు చేసుకునే వాళ్ళందరికీ కూడా వెంటనే నెరవేరే అవకాశము ఉంది. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వాళ్ళకి కూడా ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, అలాగే ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కూడా మంచి ప్రమోషన్ తోటి, అలాగే ఒకవేళ ట్రాన్స్ఫర్ జరిగినా కూడా మంచి ఉన్నత హోదాలోకి మారడం కానీ, ఇటువంటి కలిసి వచ్చే అంశాలే అధికంగా ఉన్నాయి. ప్రతి విషయాలలో కూడా కొంతమేర లగ్నంలో అంటే రాశిలో, మకర రాశిలో కుజుడుతో పాటు రవి సంచారం, అదే మకర సంక్రాంతి రాబోతుంది కాబట్టి మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల, అయితే ఈ యొక్క కుజుడు సూర్యుడితో బుధుడు కలిసి ఉండడం వల్ల కొన్ని ఒడిదుడుకులు అయితే ఉన్నాయి. కానీ ఎక్కువ శాతం 3 మాసాలు కూడా పట్టిందల్లా బంగారమే. ఈ యొక్క బుధుడు కలయిక కానీ లేకున్నట్టయితే ఇంకా కూడా విశేషంగా అధికమైనటువంటి ధనార్జన, ఏది చూసుకున్నా కూడా 3 పూలు 6 కాయల్లా ఉండేది. కానీ కొంత బుధుడు వీళ్ళతో కుజుడు రవితో కలయిక కలవడం వల్ల కొన్ని చిన్న కుటుంబ కలహాలు, మాట పట్టింపులు, కాస్త శ్రమ ఇటువంటివి అయితే అధికంగా ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా ఆర్థిక పరంగా మాత్రం విశేషమైనటువంటి సంతృప్తిని కలగచేస్తుంది. ఆర్థిక పరంగా అభివృద్ధి చెందుతారు. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. అందరినీ మెప్పిస్తారు. కుటుంబంతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. అలాగే శుభకార్యాల్లో పాల్గొనడం, అధికంగా వివాహ ప్రయత్నాలు కలిసి రావడము, అలాగే ప్రతి కార్యాలలో కూడా వీళ్ళు పాల్గొనడము, పెళ్ళిళ్ళలో పాల్గొనడం కానీ, లేదంటే గృహప్రవేశాల్లో పాల్గొనడం కానీ, లేదా వీళ్ళ చేత గుండా పెళ్ళిళ్ళు జరిపించడం కానీ, ఎక్కువగా విందులు వినోదాల్లో పాల్గొనడము, లేదా వీళ్ళ కుటుంబంలోనే సర్వసకల శుభకార్యాలన్నీ కూడా జరిగే అవకాశం కూడా ఉంది. పెళ్ళి కానటువంటి వాళ్ళందరికీ కూడా వివాహం జరిగే అవకాశము ఉంది మార్చి నెలలో. అలాగే కొత్తగా ప్రయత్నం చేసే వాళ్ళకి కూడా వెంటనే తొలి మలి సంబంధాలు కుదిరి తొందరగా వివాహం అయ్యి ఒక ఇంటి వాళ్ళు అయ్యే అవకాశము కూడా ఉంది. అలాగే గృహయోగము ఉంది, వాహన యోగము ఉంది, వస్త్ర లాభము, వస్తు లాభము, అలాగే ఆభరణాల యొక్క కొనుగోలు చేయడాలు, ఇటువంటివన్నీ కూడా మంచిగా విశేషంగా ఎక్కువ శాతము అన్ని రాసుల వారికి కూడా ఈ 3 మాసాలలో యోగకాలం అని చెప్పాలి.
కొన్ని మాసాలలో ఒడిదుడుకులు మాత్రమే ఉంటాయి. కానీ ఆర్థికపరమైనటువంటి విషయాలలోనూ, అలాగే సంతాన విషయంలోనూ, సకల శుభకార్యాల విషయాల్లోనూ ఎంత ధనమైనా సరే ఖర్చు చేసి అనుకున్న పనిని పూర్తిగా నెరవేర్చుకుంటారు ఈ యొక్క మకర రాశి వాళ్ళు. అన్నింట దిగ్విజయమే. ఇంకా కూడా చెప్పాలంటే ఈ మకర రాశి వాళ్ళకి ప్రతి విషయంలో కూడా కలిసి రావడం కొరకు వీలైనంత వరకు కూడా ఈ యొక్క మకర రాశి వాళ్ళందరూ కూడా దుర్గాదేవిని ఆరాధించండి, దుర్గాదేవిని పూజించండి. లేని పక్షాన మీకు వీలైనంత వరకు ఇంకా కూడా దుర్గాదేవికి కుంకుమార్చన, పసుపు కుంకుమతోటి అర్చన, లేదంటే నిమ్మకాయలతోటి అమ్మవారికి మాల ధరించడం కానీ, ఇంకా వీళ్లకు ఉన్నటువంటి దృష్టి దోషాలన్నీ పోగొట్టుకోవడానికి కళ్ళు ఉప్పు, రాళ్ల ఉప్పు, అలాగే కొద్దిగా మిరియాలు తీసుకొని వీళ్ళు రెండు పట్టుకొని కూడా వీళ్ళ దిష్టి తీసేసుకొని 3 సార్లు కుడివైపుకి 2 సార్లు ఎడమ వైపుకి దిష్టి తీసేసుకొని అది సింకులో వేసి వాటర్ పట్టినట్టయితే వీళ్లకు పట్టిన దరిద్రమంతా కూడా పోతుంది. అలాగే శత్రు వినాశనము, ఆర్థికపరమైనటువంటి మెండుగా లావాదేవీలు బాగా ట్రాన్సాక్షన్ జరపడము, విశేషమైనటువంటి ధనరాబడి అన్నింటా కలిసే వస్తుంది. ఈ యొక్క మకర రాశి వాళ్ళకి చక్కగా 3 పువ్వులు 6 కాయల ఈ 3 మాసాలు కూడా విశేషమైనటువంటి సర్వకార్య సిద్ధి అన్నది కలుగుతుంది. మనకు ప్రస్తుతం 2026 ఇంగ్లీష్ మయా క్యాలెండర్ ప్రకారంగా ఈ యొక్క ప్రారంభంలో గ్రహస్థితుల యొక్క ప్రభావాలు చూసుకుంటే మనకు 4 గ్రహాలు అంటే మకర రాశిలో సూర్యుడు, అలాగే కుజుడు, బుధుడు, శుక్రుడు, ఆ తదుపరి మరలా కుంభరాశిలోకి మారడం, అక్కడ గ్రహాలు కలిసి ఉండడం అవుతే వీళ్ళ ప్రభావం, తర్వాత రాహుకేతుల యొక్క ప్రభావం, శని యొక్క ప్రభావం వల్ల, ఇదే కాకుండా అపసవ్య కాలసర్పదోష ప్రభావం అనేది కూడా ఏర్పడుతూ ఉండడం వల్ల ఓవరాల్గా చూసుకున్నట్టయితే కొన్ని రాసుల వారికి కొన్ని ఒడిదుడుకులు అనేది ఉన్నప్పటికీ గురువు యొక్క అనుగ్రహం అధికంగా ఉండడం వల్ల అన్ని రాసుల వారికి కొద్ది రోజులు ఊపిరాడుతుంది, అంటే ఉపశమనం, ప్రశాంతత కలుగుతుంది. మళ్ళీ కొద్ది రోజులు ఇబ్బందులు, ఆటంకాలు ఉన్నప్పటికీ ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా యూనివర్సల్గా చూసుకుంటే గ్రహస్థితి ప్రభావం వల్ల అధికంగా భూమి కంపించే అవకాశాలు ఉన్నాయి, అంటే భూ ప్రకంపనలు కలిగే అవకాశం ఉంది. దీన్ని కూడా తీవ్ర స్థాయిలో ఏర్పడే అవకాశం ఉంది. అధిక భూకంప నమోదు జరిగే అవకాశం ఉంది. విదేశాలలో ఆస్తి నష్టాలు, ఆర్థిక నష్టాలు ఎక్కువగా సంభవించే అవకాశం ఉంది. మన భారతదేశంలో మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా భూకంపాలు సంభవించే అవకాశం ఉంది. కానీ ఆర్థికపరమైనటువంటి తీవ్రమైన నష్టాలు జరగవు, స్వల్ప భూకంప నమోదాలు జరిగే అవకాశము ఉంది. ఎందుకంటే అధిక తీవ్రమైనటువంటి ఉష్ణ ప్రభావం వల్ల, అలాగే అపసవ్య కాలసర్పదోష ప్రభావం వల్ల ధనుసు రాశి, మకర రాశి, కుంభరాశిలోకి గ్రహ సంచార ప్రభావాల వల్ల తీవ్రమైనటువంటి ఫైరింగ్ లాంటి నష్టాలు. ఫైరింగ్ అంటే ఇండ్లల్లోనే ఎలక్ట్రికల్ ఫైర్ వల్ల కావచ్చు, గ్యాస్ ఫైర్ జరగడాలు కావచ్చు, ఇటువంటి వాటి వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశము ఉంది, ప్రాణ నష్టాలు జరిగే అవకాశము ఉంది ఇండ్లలోనే. తర్వాత వాహన ప్రమాదాలు, తీవ్రమైనటువంటి వాహన ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. ఎలక్ట్రికల్ బైకులు ఫైర్ అయ్యే అవకాశం ఉంది. గ్యాస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా పేలే అవకాశాలు, ప్రమాదాలు ఉన్నాయి. అలాగే అధికమైనటువంటి వాహన ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. యాక్సిడెంట్లు కూడా అధికంగా జరిగే అవకాశం ఉంది. ఇవి కాకుండా రైలు ప్రమాదాలు మన తెలుగు రాష్ట్రాల్లోనే, అలాగే రైల్లోనే ఫైరింగ్ జరిగే అవకాశాలు ఆల్రెడీ ముందుగానే చెప్పే ఉన్నాను కొన్ని
ఛానల్స్లో కూడా. అలాగే దీంతో పాటు అంతరిక్షంలోనే విమానాలలో కూడా ఫైరింగ్ జరిగి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది కూడా చెప్పాలంటే మన భారతదేశంలోనే ఈ 3 మాసాల్లోనే కూడా ఇటువంటి నష్టం జరిగే అవకాశం ఉంది. అలాగే సముద్రంలో భూకంపాలు నమోదయ్యి కాస్త సునామీలు కూడా వచ్చే అవకాశం కనపడుతుంది. ఒకవేళ సునామీ వచ్చినా రాకపోయినా కూడా భూగర్భంలో కొంత వరకు నష్టాలు జరిగే అవకాశం ఉంది. అంటే ఓడరేవులకు సంబంధించినటువంటి ప్రమాదాలు, సముద్ర గర్భంలో కలిసిపోయేటువంటి ప్రమాదాలు, ఇవి తీవ్రమైనటువంటి లేదా ఓడరేవుల్లో ఫైరింగ్ జరిగేటువంటి సమస్యలు, అధికంగా ఫైర్ జరిగే సమస్యలు అనేటివి ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఇవన్నీ ఒక పక్కన పెడితే అడవులు అరణ్యాలలో కూడా అధిక శాతం మన తెలుగు రాష్ట్రాల్లో కూడా దట్టమైనటువంటి అరణ్యాలలో కారు చిచ్చు ఏర్పడే అవకాశం ఉంది. అంటే అడవులు దగ్ధమయ్యే అవకాశం ఉంది. దానివల్ల అధిక ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే మూగజీవాలు ప్రాణ నష్టాలు జరిగే అవకాశం ఉంది. వృక్షాలకు కూడా అధిక నష్టపోయే అవకాశము ఉంది. కాబట్టి ప్రతి విషయాలలో కూడా ఎక్కువ శాతం చాలా జాగ్రత్తగా నడుచుకోవడం, ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించడం, తెలివిగా ప్రవర్తించడం, దీంతోపాటు కుటుంబ యొక్క సౌఖ్యం కోసం వాళ్ళు అభివృద్ధి చెందడానికి, వాళ్ళ కుటుంబాలు అభివృద్ధి చెందడానికి, ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ శాతం నష్టాలు జరగకుండా కొంతమేర తప్పించుకోవడానికి వీలైనంత వరకు ఉన్నవాళ్ళైతే హోమాలు, జపాలు, తపాలు జరిపించండి. లేని వాళ్ళు నిత్యం దైవ దర్శనంతో మీరు మీ కుటుంబాన్ని మీరు కాపాడుకోండి. ఇది ముఖ్యమైనటువంటి సలహా. ఎందుకంటే మనము ప్రాణాన్ని కోల్పోవడం కన్నా చిన్న గాయంతో బయటపడడం మన కుటుంబానికి మేలు కలుగుతుంది. అంటే ఊపిరుంటే ఉప్పమ్ముకొని బతకచ్చు అన్న సామెత కింద, బతికుంటే బలిసాగు తిని బతకచ్చు అన్న సామెత కింద మనం బాగుంటే ఏదైనా చేయగలం. కాబట్టి మనము బాగుండడం కోసం ముందు మన ప్రయత్నం మనం చెయ్యాలి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కన్నా ఆ చేతులు కాలకుండానే మనం జాగ్రత్త పడడం వల్ల మనము బాగుంటాం. మన కుటుంబం మనల్ని నమ్ముకొని ఉంది కాబట్టి మన కుటుంబానికి మనము అండదండగా ఉంటాం. అలాగే కుటుంబం అంతా కూడా సంతోషంగా సౌఖ్యంగా ఉంటుంది. మనము బాగుంటాం, సమాజం బాగుంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఈ గడ్డు కాలాలకు అంతవరకు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రారంభంలో తర్వాత గురువు రాజుగా సంచరించబోతున్నాడు. కాబట్టి మళ్ళీ అన్నీ కూడా మారే అవకాశం ఉంది, మార్పులు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం బాగలేదు. రాజకీయ నాయకుల విషయాల్లోనూ పెను మార్పులు, సంచలనాలు కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కూడా అధిక ఉష్ణం వల్ల జ్వరపీడితులుగా అయ్యే అవకాశము ఉంది. అలాగే కడుపుకు సంబంధించి, తలకు సంబంధించినటువంటి, నరాలకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అధిక వాహన ప్రమాదాలు, అధిక గ్యాసు సంబంధించినవి, అలాగే ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి, అగ్ని ఫైర్ సంబంధించినటువంటి అధిక సమస్యలు ఉన్నాయి. కాబట్టి వాటి అన్నిటినీ కూడా మనము తప్పించుకు తిరుగువాడు దన్నేడు సుమి అన్నట్టుగా ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. సుఖంగా సౌఖ్యంగా జీవించండి. కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించండి. సర్వే జన సుఖినో భవంతు.